తెలుగు సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నదని చెప్పి మేము థియేటర్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. కొద్ది రోజుల క్రితం థియేటర్స్ బంద్ వివాదం, దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇండస్ట్రీలోని నలుగురు పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని థియేటర్స్ మూసివేత దిశగా పావులు కదుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. మల్టీప్లెక్స్లో అమలు చేస్తున్న పర్సంటేజ్ విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలి అంటూ థియేటర్ యాజమాన్యాలు డిమాండ్ చేయడమే అసలు వివాదానికి మూలంగా మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదం దాదాపు సద్దుమణిగినట్టే కనిపించినా మొన్న జూన్ 7వ తేదీన నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సమావేశంలో మరో వివాదానికి తెరలేపింది. ఈ సమావేశంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు కూడా మాట్లాడారు. మీడియాకు తమ కమిటీ వివరాలను వెల్లడిస్తూ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వెల్లడించారు. మరి ఈ సందర్భంగా ఒక యువ హీరోపై పరోక్షంగా చేసిన కమెంట్లు అత్యంత చర్చానీయాంశమయ్యాయి. ఆయన చేసిన కమెంట్స్ ఏంటో ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఓన్లీ 3 పిక్చర్స్ హావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోర్ట్. అంటే మేము ఎట్లా ఉండాలి? తెలంగాణలో థియేటర్లను మూసివేస్తామని అటు తెలుగు ఫిలిం ఛాంబర్ కు గానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు గానీ ఎలాంటి లెటర్స్ అయితే ఇవ్వలేదు. కేవలం 2 నిర్మాతలు, 2 దర్శకులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తే ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వస్తుందని థియేటర్లన్నీ కూడా ఖాళీ పెట్టుకున్నాం. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ నెల అంతా కూడా మాకు ఆదాయం కోల్పోయినట్టే అని ఆయన అన్నారు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్లకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాట్, కోర్ట్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందుకు సింగిల్ థియేటర్ ఓనర్లు బద్నాం చేస్తున్నారు. హీరోలకు స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక్క హీరో 2 నుంచి 3 సినిమాలు చేస్తుండేవారు. ఇప్పుడు 2 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. 10 లక్షల రెమ్యూనేషన్ తీసుకునే వాళ్లకు 30 లక్షల వరకు పెంచారు అని నిర్మాతలపై శ్రీధర్ మండిపడ్డారు. టాలీవుడ్ లో ఒక హీరో నటించిన సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయల షేర్ రాలేదు. వాడిని పిలిచి 13 కోట్ల రూపాయలు రెమ్యూనేషన్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది? ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఎవరు? మేము థియేటర్లను బంద్ చేస్తున్నామని ఎవరికి లెటర్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు అని శ్రీధర్ ఘాటుగా విమర్శలు చేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారితీసింది. 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించినవే అని మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. మరి ఆ హీరోను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? చాలా మంది హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. వారు ఊసి ఎత్తకుండా సిద్ధు పైన పరోక్షంగా కమెంట్ చేయడం ఏంటనే ప్రశ్న భారీ చర్చకు దారితీసింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సార్ పిలిచినారే? సార్కి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్, సుమారు 3 కోట్ల షేర్ వసూలను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసినందున తన రెమ్యూనేషన్ నుంచి 4.75 కోట్ల రూపాయలు నిర్మాతకు వెనక్కి ఇచ్చేశాడనే వార్త మీడియాలో హైలైట్ అయింది. తాజాగా శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీశాయో వేచి చూడాలి. తెలుగు సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నదని చెప్పి మేము థియేటర్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. కొద్ది రోజుల క్రితం థియేటర్స్ బంద్ వివాదం, దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇండస్ట్రీలోని నలుగురు పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని థియేటర్స్ మూసివేత దిశగా పావులు కదుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. మల్టీప్లెక్స్లో అమలు చేస్తున్న పర్సంటేజ్ విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలి అంటూ థియేటర్ యాజమాన్యాలు డిమాండ్ చేయడమే అసలు వివాదానికి మూలంగా మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదం దాదాపు సద్దుమణిగినట్టే కనిపించినా మొన్న జూన్ 7వ తేదీన నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సమావేశంలో మరో వివాదానికి తెరలేపింది. ఈ సమావేశంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్,
తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు కూడా మాట్లాడారు. మీడియాకు తమ కమిటీ వివరాలను వెల్లడిస్తూ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వెల్లడించారు. మరి ఈ సందర్భంగా ఒక యువ హీరోపై పరోక్షంగా చేసిన కమెంట్లు అత్యంత చర్చానీయాంశమయ్యాయి. ఆయన చేసిన కమెంట్స్ ఏంటో ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఓన్లీ 3 పిక్చర్స్ హావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? తెలంగాణలో థియేటర్లను మూసివేస్తామని అటు తెలుగు ఫిలిం ఛాంబర్ కు గానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు గానీ ఎలాంటి లెటర్స్ అయితే ఇవ్వలేదు. కేవలం 2 నిర్మాతలు, 2 దర్శకులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తే ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వస్తుందని థియేటర్లన్నీ కూడా ఖాళీ పెట్టుకున్నాం. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ నెల అంతా కూడా మాకు ఆదాయం కోల్పోయినట్టే అని ఆయన అన్నారు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్లకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాట్, కోర్టు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందుకు సింగిల్ థియేటర్ ఓనర్లు బద్నాం చేస్తున్నారు. హీరోలకు స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక్క హీరో 2-3 సినిమాలు చేస్తుండేవారు. ఇప్పుడు 2 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. 10 లక్షల రెమ్యూనేషన్ తీసుకునే వాళ్లకు 30 లక్షల వరకు పెంచారు అని నిర్మాతలపై శ్రీధర్ మండిపడ్డారు. టాలీవుడ్ లో ఒక హీరో నటించిన సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయల షేర్ రాలేదు. వాడిని పిలిచి 13 కోట్ల రూపాయలు రెమ్యూనేషన్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది? ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఎవరు? మేము థియేటర్లను బంద్ చేస్తున్నామని ఎవరికి లెటర్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు అని శ్రీధర్ ఘాటుగా విమర్శలు చేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారితీసింది. 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు యువ హీరో సిద్ధు జొన్నలగడ్డను ఉద్దేశించినవే అని మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. మరి ఆ హీరోను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? చాలా మంది హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. వారు ఊసి ఎత్తకుండా సిద్ధు పైన పరోక్షంగా కమెంట్ చేయడం ఏంటనే ప్రశ్న భారీ చర్చకు దారితీసింది. ఇక సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈసారికి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు. నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్, సుమారు 3 కోట్ల షేర్ వసూలను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసినందున తన రెమ్యూనేషన్ నుంచి 4.75 కోట్ల రూపాయలు నిర్మాతకు వెనక్కి ఇచ్చేశాడనే వార్త మీడియాలో హైలైట్ అయింది. తాజాగా శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీశాయో వేచి చూడాలి. తెలుగు సినీ ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ సినిమా వస్తున్నదని చెప్పి మేము థియేటర్స్ అన్ని ఖాళీ పెట్టుకున్నాం. ఆల్మోస్ట్ ఈ మంత్ మొత్తం పోయింది. కొద్ది రోజుల క్రితం థియేటర్స్ బంద్ వివాదం, దీనిపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించాయి. ఇండస్ట్రీలోని 4 పెద్ద నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పెట్లో పెట్టుకుని థియేటర్స్ మూసివేత దిశగా పావులు కదుపుతున్నారంటూ ప్రచారం జరిగింది. సరిగ్గా పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కు ముందు ఈ పరిణామాలు చోటు చేసుకోవడం వివాదానికి మరింత ఆజ్యం పోసినట్లయింది. మల్టీప్లెక్స్లో అమలు చేస్తున్న పర్సంటేజ్ విధానాన్ని తమకు కూడా వర్తింపజేయాలి అంటూ థియేటర్ యాజమాన్యాలు డిమాండ్ చేయడమే అసలు వివాదానికి మూలంగా మారినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వివాదం దాదాపు సద్దుమణిగినట్టే కనిపించినా మొన్న జూన్ 7వ తేదీన నిర్వహించిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ సమావేశంలో మరో వివాదానికి తెరలేపింది. ఈ సమావేశంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ సునీల్ నారంగ్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ తదితరులు కూడా మాట్లాడారు. మీడియాకు తమ కమిటీ వివరాలను వెల్లడిస్తూ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు వారికి వెల్లడించారు. మరి ఈ సందర్భంగా ఒక యువ హీరోపై పరోక్షంగా చేసిన కమెంట్లు అత్యంత చర్చానీయాంశమయ్యాయి. ఆయన చేసిన కమెంట్స్ ఏంటో ఒక్కసారి వివరాల్లోకి వెళ్ళి చూద్దాం. ఓన్లీ 3 పిక్చర్స్ హావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? తెలంగాణలో థియేటర్లను మూసివేస్తామని అటు తెలుగు ఫిలిం ఛాంబర్ కు గానీ, తెలంగాణ ఫిలిం ఛాంబర్ కు గానీ ఎలాంటి లెటర్స్ అయితే ఇవ్వలేదు. కేవలం 2 నిర్మాతలు, 2 దర్శకులు ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఈ వివాదాన్ని రెచ్చగొట్టేలా చేస్తే ఇక్కడ నుంచి ఆంధ్రాకు వెళ్లిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు వస్తుందని థియేటర్లన్నీ కూడా ఖాళీ పెట్టుకున్నాం. కానీ ఆ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఈ నెల అంతా కూడా మాకు ఆదాయం కోల్పోయినట్టే అని ఆయన అన్నారు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2-3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్లకు ఒక్క సినిమా తీస్తున్నాడు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీలో కేవలం 3 సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందులో సంక్రాంతికి వస్తున్నాం, మ్యాట్, కోర్టు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. అందుకు సింగిల్ థియేటర్ ఓనర్లు బద్నాం చేస్తున్నారు. హీరోలకు స్టార్డమ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలో ఒక్క హీరో 2 నుంచి 3 సినిమాలు చేస్తుండేవారు. ఇప్పుడు 2 ఏళ్లకు ఒక సినిమా తీస్తున్నారు. 10 లక్షల రెమ్యూనేషన్ తీసుకునే వాళ్లకు 30 లక్షల వరకు పెంచారు అని నిర్మాతలపై శ్రీధర్ మండిపడ్డారు. టాలీవుడ్ లో ఒక హీరో నటించిన సినిమా వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రూపాయల షేర్ రాలేదు. వాడిని పిలిచి 13 కోట్ల రూపాయలు రెమ్యూనేషన్ ఇస్తున్నారు. ఇండస్ట్రీ ఎక్కడికి పోతుంది? ఇలాంటి పరిస్థితి ఏర్పడటానికి కారణం ఎవరు? మేము థియేటర్లను బంద్ చేస్తున్నామని ఎవరికి లెటర్ ఇవ్వలేదు, బంద్ అని చెప్పలేదు అని శ్రీధర్ ఘాటుగా విమర్శలు చేయడం ఇండస్ట్రీలో భారీ చర్చకు దారితీసింది. 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు, వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. అయితే తెలంగాణ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ చేసిన వ్యాఖ్యలు యువ హీరో సిద్ధు జున్నలగడ్డను ఉద్దేశించినవే అని మీడియాలో చర్చ అయితే జరుగుతోంది. మరి ఆ హీరోను టార్గెట్ చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి? చాలా మంది హీరోల సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. వారు ఊసు ఎత్తకుండా సిద్ధు పైన పరోక్షంగా కమెంట్ చేయడం ఏంటనే ప్రశ్న భారీ చర్చకు దారితీసింది. ఇక సిద్ధు జున్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన జాక్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సార్ పిలిచినారే ఈసారికి పెళ్లి కాలేదు అయింది. అయితే పోయి పెళ్ళాన్ని రొమాన్స్ చేయమని చెప్పు, నాకే ఎందుకు ఎక్కుతున్నాయి? నేను అంతా నచ్చినాయి. సుమారుగా 35 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించిన సినిమా కేవలం ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 7 కోట్ల గ్రాస్ కలెక్షన్, సుమారు 3 కోట్ల షేర్ వసూలను రాబట్టిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమా భారీ నష్టాల్లో ముగిసినందున తన రెమ్యునేషన్ నుంచి 4.75 కోట్ల రూపాయలు నిర్మాతకు వెనక్కి ఇచ్చేశాడనే వార్త మీడియాలో హైలైట్ అయింది. తాజాగా శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కడికి దారి తీశాయో వేచి చూడాలి.